ఆ నలుగురిలో నేను లేను. తిప్పికొడితే నాకు 15 థియేటర్లు కూడా లేవు. ఆ మీటింగ్స్ అంటేనే చిరాకేసింది. ఈ విషయంలో పవన్ కళ్యాణే నిజం. ఇలా క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. పైగా పవన్ సినిమాకు ముందు థియేటర్లు మూసేస్తామనటం దుస్సాహసమనే అన్నారు. పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఇచ్చిన స్టేట్మెంట్ని అరవింద్ సమర్థించారు. పైగా ఇండస్ట్రీకి పవన్ హెల్ప్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెళ్లి కలవాల్సి ఉన్నా ఛాంబర్ నుంచి ఎవరూ వెళ్లలేదని అరవింద్ చెప్పుకొచ్చారు. ఏ వ్యాపారమైనా ప్రభుత్వ సహకారం లేకుండా జరగదన్న అరవింద్ కష్టం వచ్చిందనే కారణంతో గత సీఎంను కలిశారు కదా అని గుర్తు చేశారు. ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ బాధ 100% నిజమన్నారు. థియేటర్లు మూసేస్తామని పవన్ను బెదిరిస్తున్నారా అని ప్రశ్నించారు అరవింద్. థియేటర్ల బంద్ ప్రతిపాదనకు ఆ మీటింగ్కు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆ నలుగురికి తనకు సంబంధం లేదని అన్నారు. ఆ నలుగురిలో తాను లేనన్నారు. ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశానని చెప్పారు అల్లు అరవింద్. పైగా తెలంగాణలో గీతా ఆర్ట్స్కి ఒక్క థియేటర్ లేదని అన్నారు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేస్తూ వచ్చామని చెప్పారు. ఏపీలో సుమారు 1500 థియేటర్లు ఉంటే ప్రస్తుతం తన దగ్గర 15 కూడా లేవని స్పష్టం చేశారు అల్లు అరవింద్. సింగిల్ థియేటర్స్కు చాలా కష్టాలు ఉన్నాయన్నారు అరవింద్. ఆ నలుగురిలో నేను లేను. తిప్పికొడితే నాకు 15 థియేటర్లు కూడా లేవు. ఆ మీటింగ్స్ అంటేనే చిరాకేసింది. ఈ విషయంలో పవన్ కళ్యాణే నిజం. ఇలా క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. పైగా పవన్ సినిమాకు ముందు థియేటర్లు మూసేస్తామనటం దుస్సాహసమనే అన్నారు. పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఇచ్చిన స్టేట్మెంట్ని అరవింద్ సమర్థించారు. పైగా ఇండస్ట్రీకి పవన్ హెల్ప్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెళ్లి కలవాల్సి ఉన్నా ఛాంబర్ నుంచి ఎవరూ వెళ్లలేదని అరవింద్ చెప్పుకొచ్చారు. ఏ వ్యాపారమైనా ప్రభుత్వ సహకారం లేకుండా జరగదన్న అరవింద్ కష్టం వచ్చిందనే కారణంతో గత సీఎంను కలిశారు కదా అని గుర్తు చేశారు. ఈ విషయంలో ఫిలిం ఛాంబర్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ బాధ 100% నిజమన్నారు. థియేటర్లు మూసేస్తామని పవన్ను బెదిరిస్తున్నారా అని ప్రశ్నించారు అరవింద్.